మ్యారేజ్ అయింది, ఇంట్లో పాప అంటున్నావు, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక పక్క. అండ్ ఈ సినిమా ఇండస్ట్రీ అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఎంతో చేస్తే గానీ అవదు. ఇక నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? అంటే నా ధైర్యం ఏంటంటే మా అమ్మ, మా నాన్న, తర్వాత మా వైఫ్. ఓకే, నీకు ఎందుకు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నాకు ఇంట్లో ఒక రూపాయి పంపవసరం. నువ్వు వెళ్ళు, నువ్వు సక్సెస్ అవ్వు. నువ్వు సక్సెస్ అవుతే గుడిసెలో ఉన్న వాళ్ళు బిల్డింగ్లోకి వెళ్ళగలరు, బిల్డింగ్లో ఉన్న వాళ్ళు బంగ్లాలోకి వెళ్ళగలరు. సో ఆ టైప్ అనమాట. అంటే ఇప్పుడు ఈరోజు కూలి పనికి వెళ్ళి 400 తీసుకొచ్చాను అనుకో, అవి ఆ రోజుతోనే అయిపోతాయి. మీరన్నట్టే నెక్స్ట్ ఇంకొక 2-3 years దాటితే, 5 years దాటితే ఇంకేం ఎదుగుతాం, ఎదగలేం కదా. ఇప్పుడే మనకి కాంపిటీషన్ ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది. మరి నేను ఇప్పుడు స్టేట్లో పోతే నేను ఇంకెప్పుడు అవుతాను, అవ్వలేను కదా. సో ఆ ఛాన్స్ నేను ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఓకే, మరి ఎలా ప్రెజెంట్ ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ? నేను ఇన్స్టా ప్రమోషన్ చేస్తున్నానండి. అవును, నీ ఇన్స్టాలో నువ్వు చేసే రీల్స్ కన్నా ప్రమోషన్లో ఎక్కువ ఉంటున్నాయి.